హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 22/12/2021 బుధవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. సెన్సెక్స్ వచ్చి 611.55 పాయింట్లు పెరిగింది. 56,930.56లో క్లోజ్ అయింది. తర్వాత ఈరోజు సెన్సెక్స్ ఏవైతే 30 కంపెనీలు ఉన్నాయో 30లో 27 ప్లస్ 3 మైనస్. తర్వాత నిఫ్టీ వచ్చి ఇక్కడ మనకి 16,976.25లో క్లోజ్ అవడం జరిగింది. 184.60 పాయింట్లు ప్లస్ 1.10%. సెన్సెక్స్ వచ్చి ప్లస్ 1.09%. ఈ నిఫ్టీ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపించింది ఫ్యూచర్స్ నిఫ్టీ. 42 నిఫ్టీలో ఏవైతే 50 ఉన్నాయో 42 ప్లస్ 8 మైనస్. సెన్సెక్స్లో ఏవైతే 30 ఉన్నాయో 27 ప్లస్ 3 మైనస్. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో 421.65 పాయింట్లు పెరగడం జరిగింది. ఇవాళ పెరిగి 35,029.50లో క్లోజ్ అయింది. మనకి ఈరోజు 11 ప్లస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో, 1 మైనస్ 12. తర్వాత ఈరోజు పెరగడానికి రీజన్ ఏమిటి అంటే అమెరికాలో జో బైడెన్ ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ జరిగింది అమెరికాలో. ఏమని, మేము లాక్డౌన్ ప్రకటించము, ఏదైనా ఉంటే దాని యొక్క జాగ్రత్తలు ఒమిక్రాన్ గురించి ఏదైతే ఉన్నాయో అవి మేము తీసుకుంటాము అని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అందుకని యూరోప్ మార్కెట్లు పెరిగినాయి, యుఎస్ మార్కెట్లు పెరిగినాయి, ఏషియన్ మార్కెట్లు పెరిగినాయి. వాటితో పాటు మన మార్కెట్లు కూడా ఈరోజు పెరగటం జరిగింది. అది మెయిన్ రీజన్. తర్వాత ఆల్రెడీ మంది పడి ఉంది కాబట్టి ఈరోజు కొంచెం పెరగటం కూడా అంటే ఒక కారణం, అంటే మెయిన్ రీజన్ అదే రీజన్. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి హిండాల్కో, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్, తర్వాత ఐషర్ మోటార్, బజాజ్ ఫైనాన్స్. నెక్స్ట్ టర్న్ ఓవర్ వచ్చి F&Oలో ఈరోజు 73,06,336.54 కోట్లు. 73,06,336.54 కోట్లు. ఈక్విటీలో టర్న్ ఓవర్ వచ్చి 47,922.03. మొత్తం టర్న్ ఓవర్ వచ్చి ఈరోజు 73,54,258.57 లక్షల కోట్లు. 73,54,258.57 కోట్లు. ఇది ఓన్లీ ఎన్ఎస్సిలో ఈక్విటీ F&O అయిన టర్న్ ఓవర్. మళ్ళీ బిఎస్సి టర్న్ ఓవర్ ఒక 1%, 1.5%, 2% కంటే ఎక్కువ ఉండదు. 1%, 1.5% మధ్యలో ఉంటుంది. ఇక తర్వాత ఇవాళ అడ్వాన్సెస్ వచ్చి ఎన్ఎస్సిలో 1,552 అడ్వాన్సెస్, 494 డిక్లైన్స్, అన్చేంజ్ 322. అంటే 1,552 ప్లస్ 494 మైనస్ అన్చేంజ్ వచ్చి 322. ఓవరాల్గా 2,368 కంపెనీలు ఈరోజు ఎన్ఎస్సిలో జరిగింది మన టోటల్గా. తర్వాత ఈరోజు న్యూస్ ఏమిటి అంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏదైతే ఉందో బైబ్యాక్ కంప్లీట్ అయిపోయింది 1000 కోట్లకి. తర్వాత ఎస్ బ్యాంకు 10,000 కోట్లతోటి కొత్త షేర్లని ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రాకి చిత్తూరు తచ్చూరు మధ్యలో NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడ 909 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. దీనికి ఐఆర్బి ఇన్ఫ్రాకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చిత్తూరు తచ్చూరు ఆ రెండింటి ఊరు మధ్యలో రోడ్ వేయటం అనమాట. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 909 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఇండియా మార్ట్, డి మార్ట్ మాదిరి వి మార్ట్ మాదిరి ఇండియా మార్ట్ అని ఒక కంపెనీ ఉంది. అది ఎక్వైర్ చేయడం జరిగింది. 26.01% ఈజీ ఈకామ్ 13.35 కోట్లకి దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత జీ ఎంటర్టైన్మెంటు సోనీ మెర్జ్ అవ్వటం అయిపోయింది. ప్రాసెస్ అంతా నడుస్తుంది. 100 షేర్లు కనుక జీ ఉంటే సోనీ షేర్లు వచ్చి మీకు 85 షేర్లు ఉంటాయి. అంటే జీ ఎంటర్టైన్మెంట్ 100 కనుక మీకు డిమాట్లో హోల్డింగ్ ఉంటే 85 షేర్లు సోనీ షేర్లు రావటం జరుగుతుంది. 300 రూపాయలకి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ జీ లిమిటెడ్ ఉంది, అది బోనస్ స్ప్లిట్టింగ్ చేస్తుంది. తర్వాత మోయిల్ ఉంది, మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ, అది బైబ్యాక్ చేస్తుంది. రికార్డ్ డేట్ వచ్చి 31 డిసెంబర్గా. తర్వాత
ఎక్స్టీ గ్లోబల్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ ఉంది. అది 25.20 ప్రిఫరెన్షియల్ షేర్లని ఇస్తుంది. తర్వాత అది 44.33%ని నెట్వర్క్ ఆబ్జెక్ట్స్ ఇంక్ ఐఎన్సి నెట్వర్క్ ప్రాజెక్ట్స్ ఐఎన్సి అనే కంపెనీ యుఎస్ఏ కంపెనీని ఎక్వైర్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్టీ గ్లోబల్ ఇన్ఫోటెక్. తర్వాత ఎంకే ఎగ్జిమ్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. అది బోనస్ 1-2 షేర్లు ఇస్తుంది. తర్వాత ఎన్సిఎల్ రీసెర్చ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఉంది. అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది 60 రూపాయలకి 109 కోట్లకి 60 రూపాయలకి 109 కోట్లకి ఎన్సిఎల్ రీసెర్చ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్. గవర్నమెంటు సెమీ కండక్టర్స్ది ఒకటి ఫ్యాబ్స్ ఇన్ ఇండియా అంటే సెమీ కండక్టర్స్ గురించి అప్లికేషన్ ఫ్రమ్ క్యాంపెయినింగ్ టిల్ 15 ఫిబ్రవరి అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్ సెటప్ చేస్తుంది సెమీ కండక్టర్స్ కోసము సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసము అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 15, 2022 వరకు డేట్ పెట్టింది అప్లికేషన్స్కి. తర్వాత గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఉంది. అది ప్రొడక్ట్ ఏదైతే సొల్యూషన్స్ ఉందో ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ కాంపోనెంట్స్కి అది ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసము గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఒకటి ప్రొవైడ్ సొల్యూషన్స్ బ్యాటరీ కాంపోనెంట్స్ అది ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఉపయోగపడేది. ఇది గుజరాత్ ఫ్లోరో కెమికల్స్కి. ఈ న్యూస్ అన్నీ కూడా మీకు అడ్వాంటేజ్ అనమాట, ప్లస్ పాయింట్. ఈ న్యూస్ని బట్టే షేర్ మార్కెట్లో ఆ షేర్ ప్రైస్లో మూమెంట్ ఉంటుంది అన్నట్టు. అందుకని మనం ఎక్కువ శాతం న్యూస్ మీద ఎందుకు ప్రిఫర్ చేస్తాం డైలీ అంటే ఆ న్యూసే తర్వాత రోజుల్లో ఆ స్క్రిప్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మీరు బై చేయాలంటే అవి న్యూసే బేస్ అనమాట. అది పెరగడాలన్నా న్యూసే బేసు. ఫండమెంటల్గా ఏదైతే ఉందో న్యూస్ బేస్డ్ తోటి టెక్నికల్గా ఏదైతే ఉందో ఎంటర్ ఎగ్జిట్ అవ్వడానికి ఇవే న్యూస్ బేస్డ్ అనమాట. అందుకని ఎక్కువ శాతం మనం న్యూస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ న్యూస్ ఏంటిది మెర్జింగ్లా డీమెర్జింగ్లా అనేది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇంకొకటి మోల్టెక్ ప్లాస్టిక్ ఉంది, మోల్టెక్ ప్యాకేజింగ్ క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంటు 740 రూపాయలకు ఒక షేర్ చొప్పున 1.4 మిలియన్ షేర్లని క్యూఐపిగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్కి ఇవ్వటం జరిగింది మోల్టెక్ ప్యాకేజింగ్ కంపెనీ. తర్వాత ఎల్ఎన్టీకి పెద్ద ఆర్డర్ రావడం జరిగింది 2,500 కోట్లు, 1000 నుంచి 2,500 కోట్ల ఆర్డరు. అది ఏంటిది అంటే రెసిడెన్షియల్ టౌన్షిప్ బెంగళూరులో ఎల్ఎన్టీ కడుతుంది. అది 2,500 కోట్ల వరకు దాని ఆర్డరు. అది 39 టవర్ల అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో. తర్వాత 149 విల్లాస్ కడుతుంది. 13.43 మిలియన్ స్క్వేర్ ఫీటు ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. అది ఎల్ఎన్టీకి పెద్ద ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఐరన్ ఓర్ బాగా డిమాండ్ ఉంది చైనాలో, అందుకని టాటా ఇవాళ ఐరన్ ఓర్కి రిలేటెడ్ స్టీల్ కంపెనీలన్నీ పెరగటం జరిగింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది జిఐసి హోల్డింగ్స్ అబుదాబి ఇన్వెస్ట్ అథారిటీ ఆఫ్ ముబాదలా ఏదైతే కంపెనీ ఉందో జిఐసి హోల్డింగ్స్ అబుదాబి ఆ కంపెనీ ముబదాలా స్టేక్ ఇన్ రిలయన్స్ క్లీన్ ఎనర్జీ ఆర్మ్ ఇది పెట్టుబడి పెడుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్లో. తర్వాత జైడస్ క్యాడిలాకి యుఎస్ఎఫ్డిఏ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రావడం జరిగింది. అది పిమావాన్సరిన్ అని ఒక ట్యాబ్లెట్కి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రావడం జరిగింది జైడస్ క్యాడిలా. తర్వాత ఏబీబీ ఉంది. ఏబీబీ అది సేల్ చేస్తుంది టర్బో చార్జర్ బిజినెస్ని డీమెర్జర్ చేస్తుంది, అంటే సేల్ చేస్తుంది, అంటే అదర్ ఇన్కమ్, డీమెర్జర్ కాదు అదర్ ఇన్కమ్. ఏబీబీకి ఏంటిది సేల్ ఆఫ్ టర్బో చార్జర్ బిజినెస్ ఎంతకి 310 కోట్లకి. ఇది ఏబీబీకి అదర్ ఇన్కమ్. అదేంటిది అంటే ఆటోమేషన్ బిజినెస్ సెగ్మెంట్స్లో ఇది చేస్తుంది. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. దానికి ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అలాట్మెంట్, ఈ లెటర్ ఆఫ్ అలాట్మెంట్ 369 కోట్లు రావడం జరిగింది. అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ హర్యానా యూపీ హర్యానా ఉత్తరప్రదేశ్లో దానికి ఆర్డర్ రావడం జరిగింది 369 కోట్లు పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి. తర్వాత ఐడిఎఫ్సి ఎమాల్గమేషన్ ఉంది. ఐడిఎఫ్సి ఆల్టర్నేటివ్స్, ఐడిఎఫ్సి ట్రస్టీ, ఐడిఎఫ్సి ప్రాజెక్ట్స్ ఇంటూ సబ్జెక్టు రెగ్యులేటరీ అంటే ఐడిఎఫ్సిలోకి అమాల్గమేషన్ అవుతుంది. ఐడిఎఫ్సి ఆల్టర్నేటివ్స్, ఐడిఎఫ్సి ట్రస్టీ. అయితే ఇవి ఏవైతే ఉన్నాయో అప్రూవల్ కావాలి, ఏది వేరియస్ అథారిటీస్ నుంచి. మామూలుగా అయితే అయింది, అప్రూవల్ అయినాక అయింది. ఇక తర్వాత ఐటీసీ వచ్చి
ఫ్రోజన్ స్నాక్స్ అంటే మాస్టర్ చెఫ్ ఉంది, ఐటీసీలో కూడా మాస్టర్ చెఫ్ ఉంటారు అనమాట. అమూల్ చెఫ్ ఎట్లానో మాస్టర్ చెఫ్లు దీంట్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఫ్రోజన్ స్నాక్స్ తోటి జాయింట్ వెంచర్ తోటి స్టార్ట్ అయ్యి అంటే వాళ్ళతో కలిసి హేవమార్ ఐస్ క్రీమ్ అని ఒక ప్రోడక్ట్ని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి ప్లాన్ చేస్తున్నారు ఐటీసీ వాళ్ళు. తర్వాత దీపక్ నైట్రేట్ ఒక కంపెనీ ఉంది, అది 2,000 కోట్లకి క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ 2,000 కోట్లకి ఇస్తుంది. తర్వాత కెమ్క్రక్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది జాయింట్ వెంచరు కలింటీస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, అది ఎక్వైర్ చేసింది 50% కలిచం ప్రైవేట్ లిమిటెడ్. కెమ్క్రక్స్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో వాళ్ళు జాయింట్ వెంచరు కలింటీస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, మళ్ళీ అదేం చేసింది 50% ఎక్వైర్ చేసింది కలిచం ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత డెల్టా కార్ప్ ఉంది, ఈ డెల్టా కార్ప్ ఏదైతే ఉందో హెచ్డిఎఫ్సి ట్రస్టీ 10 లక్షల షేర్లని హెచ్డిఎఫ్సి ట్రస్టీ డెల్టా కార్ప్లో 10 లక్షల షేర్లని కొనుక్కోవటం జరిగింది, అది 0.37% ఇది డెల్టా కార్ప్లో. ఇది ఈరోజుకి న్యూసు. ఇది మీకు బిగినర్స్ లెర్నర్స్ కోసం, ఇది అవగాహన కోసం. ఇది నేను మరలా ఇంకొక వీడియోతోటి మీ ముందు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.